ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు రాశి పరంగా? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కర్కాటక రాశి గత మాసం కానీ ఈ మాసంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురుపడతాయి. మానసికంగా శోభ, ఆర్థికమైనటువంటి శోభ, ఇతర అవమానం పడడం అలాంటివన్నీ కూడా జరుగుతుంటుంది. కాబట్టి దానివల్ల కాస్త జాగ్రత్త వహించాలి. ఏది మీరు చేయకున్నా కూడా మీద నింద పడడానికి అవకాశాలు ఉంటాయి ఈ నెలలో. ఏమండి, ఆర్థికంగా అంటే కూడా కొద్దిగా రుణం మీరు తీసుకున్న దగ్గర ఒత్తిడి రావటం జరుగుతుంది, ప్రెజర్స్ మీద పెట్టడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంటారు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి. కొద్దిగా ఈ డిసెంబర్ నెల దాటిందంటే 20-26 డేట్లు దాటిన తర్వాత మీకు బాగా కలిసి రావడానికి మంచి అవకాశం ఉంటుంది. జ్ఞానం అభివృద్ధి కలగాలి, ధనం అభివృద్ధి కలగాలంటే లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. ఈ కర్కాటక రాశి వాళ్ళు అభివృద్ధి, లక్ష్మీదేవి అభివృద్ధి ఎలా చేయాలి அப்படின்னு పూజ, అమ్మవారి పటంలో కూర్చొని రోజు విష్ణు సహస్రనామ, లలిత పారాయణము, దేవి ఖడ్గమాల ఇలాంటివన్నీ కూడా నిరంతరంగా చదువుతూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ రావటం అనేది జరుగుతుంది. మంచి లాభదాయకం రావడం జరుగుతాయి. ఓకే గురుగారు, మరి విద్యార్థులకి చదువు పరంగా, ఉద్యోగస్తులకి ఉద్యోగం పరంగా, వ్యాపారస్తులకి వాళ్ళు చేస్తున్న వ్యాపారాన్ని బట్టి ఎలా ఉంది అంటారు ఈ రాశి పరంగా? ఇప్పుడు బెల్ట్ సెక్షన్స్ పెట్టుకొని ఉంటారు, వైన్స్ ఇవన్నీ పెట్టుకుని ఉన్న వాళ్ళకి గత మాసం కానీ ఈ మాసం ఈ రాశి నక్షత్రం ఉన్న వాళ్ళకి మంచిగా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవసరం ఉంటుంది. బట్టల వ్యాపారం చాలా వాళ్ళు ఉంటారు. బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, గోల్డ్ సిమెంట్స్ కానీ, ఏమండి సిల్వర్ వ్యాపారం చేసే వాళ్ళకి గత మాసం కానీ ఈ మాసం, ఎందుకంటే మార్కెట్ పోయిన సంవత్సరం పోయిన నెలలో 3 నెలల నుంచి పడిపోతూ ఉంది. కాబట్టి ఈ నెల నుంచి కాస్త పికపింగ్ ఆడడానికి మంచి అవకాశం ఉంటుంది. గోల్డ్ కూడా మంచి ఒక స్థాయికి చేరుతుంది. అది కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. బిజినెస్, కిరాణా స్టోర్స్, అనేక రకమైన స్టోర్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, బ్యూటీ పార్లర్ లేడీస్ పెట్టుకున్న వాళ్ళు కానీ, ఇంట్లో వ్యాపారం పెట్టుకున్న వంటి చిట్ ఫైనాన్స్ పెట్టుకున్న వాళ్ళకి అందరికి కూడా ఈ మాసం కాసి కొద్దిగా అంటే మీకు అంటే 11% వరకు కూడా మంచి లాభదాయకం రావడానికి అవకాశం ఉంది. చాలా అద్భుతంగా ఉంది. దీనివల్ల కాస్త ఇంకా అభివృద్ధి కలగాలంటే కూడా మీరు ఏం చేయాలంటే ఎక్కువ శాతము విష్ణు సహస్రనామ చదవటం చాలా శ్రేష్ఠకరం. ప్రతిరోజు నిత్యము, ప్రతి సాయంత్రము, ఉదయం విష్ణు సహస్రనామ చదువుకుంటే చాలా మంచిది. ఓకే గురుగారు, మరి వారి లైఫ్ మరింత మెరుగుపడడానికి ఎలాంటి పరిహారం చేసుకుంటే ఈ నెలలో మరింత బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే అమ్మా చాలా కొద్దిగా కఠినమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి శని ఛాయ ఉంది కాబట్టి ఎక్కువ శాతం సూర్యునికి ఆధ్యం వదిలిపెట్టడం మంచిది. తులసి కోటకి నిరంతరంగా ప్రదక్షిణ చేసుకొని చాలా చక్కటి ప్రదక్షిణ చేసుకుంటూ తిరుగుతూ ఉండాలి. ఆ తులసి కోటకు ఉసిరికాయ పైన నై దీపం పెట్టి ఈ యొక్క ధనుర్మాసంలో అంతా కూడా చక్కగా పూజా కార్యక్రమం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి కళ్యాణం, అద్భుతమైనటువంటి యోగం, అద్భుతమైనటువంటి ఐశ్వర్యం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. అవును. సో అందులో భాగంగా మరి కర్కాటక రాశి వారు ఏ వస్తువుల్ని దానం చేస్తే మంచిది అంటారు? కర్కాటక రాశి వాళ్ళు చక్కగా మీరు ఏం చేస్తారంటే బొబ్బళ్ళు నానబెట్టి ఇది ఆవు కానీ లేదంటే బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. మంచి ఒక ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి పరిహారాన్ని అలాగే మంచి ఫలితాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.